మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. నాన్న, నేను ఏం తప్పు చేసిన? వైద్యం చేయించలేక 3 ఏళ్ల కొడుకుని చంపిన తండ్రి. ఇక చూడు కథ. వైద్యం చేయించలేక చంపినట. మరి ఈ మూతవారి ఏం పని చేస్తాడు, ఏం కథ, ఏ ఊరు, కొద్దిసేపటి చెప్తా, జర్రసేపు చెప్తా. ఈయన ప్రయత్నం చేయరు, ఎక్కువసేపు ఏం చెప్పను. హైదరాబాదు బండ్లగూడలో జరిగింది ఈ ముచ్చట. తండ్రి పేరు వచ్చేసేమో అక్బరు, తల్లి పేరు వచ్చేసేమో సన. ఈ అక్బరు సనకు 2 కొడుకులంట. 2 కొడుకులు. ఈ అక్బర్ ఏం చేస్తారంటే కూరగాయలు అమ్ముకొని బతాడు అక్బరు. తల్లి మాత్రం నీలపూరి దవాఖాన ఉందిగా, ఆ నీలపూరి దవాఖానలో కేర్ టేకర్గా పనిచేస్తుందంట. ఆమె పని చేసుకుంటుంది, ఈడు పని చేసుకుంటాడు. అయితే మరి కొడుకుని ఏం పని చంపిరీలంటే ఈ చిన్న కొడుకు అంట. ఈ చిన్న కొడుకు పుట్టినప్పటి నుంచే గుండెలంట చిన్నపాటి ఓలు ఉన్నదంట. డాక్టర్ల కాడికి ఎప్పుడు చూసినా పిల్లగాడు రోగం నొప్పుతున్నాడు, ఏం సంగతి అని అంటే వాళ్ళు పరీక్ష చేస్తే నీ కొడుకు గుండెల హోల్ ఉన్నది అని చెప్పినట. ఈ ఎప్పుడు చూసినా పొరగాడు తగ్గినాడు, తుమ్మినాడు, పిత్తినాడు, తిరుగుతూనే ఉంటారు, దాకాన పోటీ పోస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇక ఎక్కువ ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి కదా. ఈ ఇంట్లో కూర్చున్న ఈ సన అంట ఆమె ఏం చేసిందంట, ఈ మహమ్మద్ అక్బర్ని పట్టుకొని క్యారేమియా ఎప్పుడు చూసినా పొరగానికి జ్వరమే వస్తుండే. మరి దాకాన కొనబోదామంటే నువ్వేమో పసలేవంటివి, మరి పసలేనోనివి మరి ఏమక్కర పిల్లలు కనవని అంటుందట. ఇప్పుడు నీ దగ్గర వైద్యం చేయించినందుకు కూడా డబ్బులు లేకపోయా, మరి అసొంటోనివి మరి పిల్లలు ఏమక్కర కన్నామని గడుకోసారి పొడిచినట్టు కాయ పొడిచినట్టు పొడుస్తూ ఉందంటే ఎప్పుడు చూసినా మొగని. అవునా సనమ్మ? ఇప్పుడు మొగడు ఒక్కడితో కలిస్తేనే పిల్లలు అవుతుండొచ్చునా, నువ్వు నీ మొగడు కలిస్తేనే పిల్లలు అవుతారు, అదొక భాగం. ఇప్పుడు ఎవరైనా గది కా పని చేస్తేనే పిల్లలు అవుతారు. సరే ఏదో పుట్టిరు, మరి ఇక దేవుడు పెట్టినందుకు మనం ఏం చేస్తాం చెప్పు. ఆ పొరగాడు పుడతనే ఏది గుండెకు ఒక రంధ్రంతో పుట్టిండు. మరి ఎట్టో బతికిన రోజులు బతకాలి, తర్వాత కానీ నూకలు వచ్చిపోతే ఆడు చచ్చిందంటే అదో లెక్క. కానీ ఊకే మొగని పట్టుకొని ఎంతసేపటికి నువ్వు చేతగానోనివి, నువ్వు కష్టాన్ని చేత కాదు, లేకపోతే నీ దగ్గర పైసలు లేవు, నువ్వేమొకరు పెళ్లి చేసుకున్నావు, లేకపోతే ఎందుకు పిల్లలు కన్నావా అని ఊరిక పురుషాడు మాట్లాడేసరికల్లా ఈ అక్బర్ అంటోనికి పానం విసికిందట. పానం విసికి ఇట్ట కాదు అట్ట కాదు, ఇక ఈడుంటే ఎప్పుడు నా పనికి ఇట్టే ఉంటుంది అనుకొని ఏం చేసిండ మరి కవిష్కుడు వేసిండా ఏమో మనకు తెలియదు. కానీ పొరగాడు పండ చూసినట. పండ చూసి అట్టినే ముఖం మీద మన మెత్త పెట్టినట, దిండు పెట్టి అట్టినే బిగ్గర ముసినట. కాలు రెక్కలు ఎంత కొట్టుకున్నా డాడీ ఇసిపెట్టు అంటే ఇసిపెట్టి వెళ్ళేది ఏం లేదు. పానం పోయినాక విడిచినాకనే ఇసిపెట్టినట. ఇసిపెట్టి అటు ఇటు చూసినట్టు ఓలేరు అనుకొని ఆ పిల్లగాన్ని మూటలేక కట్టుకున్నట, బస్సలు కట్టుకొని ఓ బైక్ మీద వేసుకొని చిన్నగా బయటికి వెళ్ళినట. బయటికి వెళ్ళి ఎడకపోయిండు మన ఇది ఉండే కదా మూసి, ఆ మూసి దగ్గర పోయినట. మూసి దగ్గరికి పోయి అబ్దుల్ గాంధీ దగ్గర మూసి వింటే ఆ మూసిలకా వేసినట. ఓళ్ళు చూస్తలేదని మూసిలో వేసి మళ్ళీ ఏమేరు కానీ పిల్లగాని లేక మళ్ళీ పోలీసుల కాడ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినట. కంప్లైంట్ ఏమని ఇచ్చిండు, సార్ చక్కదనాల కొడుకు సార్, నా కొడుకు 3 ఏళ్ల పొరగాడు మిస్ అయ్యిండు, జర మా అమ్మగాని దోలాడి పెట్టరా మీ కాల్మొక్తాని పోయి కంప్లైంట్ ఇచ్చినట. పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారా, ఈ పోరగాడు ఎక్కడ పోయిండు, ఏం కథ, ఈయన ఇల్లు ఏడ ఉన్నది, ఈయన అయ్యాం ఏం చేస్తారు, ఈడేం చేస్తాడు, ఈయన కథ ఏంది కాకానేందని మొత్తం పోలీసులు మొత్తం కనుక్కురట. పోలీసులు మొత్తం కనుక్కొని ఈ పట్ల మొత్తం సీసీ కెమెరాలైనా ఇంట్లోకి వెళ్ళి నుంచి మొదలుకుంటే ఎక్కడెక్కడ పోయిండు ఏం కథ అని మొత్తం సీసీ కెమెరాలో ఎంక్వైరీ చేసిరంట. ఎంక్వైరీ చేసి మళ్ళీ తండ్రికి ఫోన్ చేసిరంట పోలీసు వాళ్ళు. దాన్ని కొడుకు దొరికిన రా అని ఫోన్ చేసిరంట. ఈ తండ్రికి అప్పటికే జారట పడవచ్చు. చంపిన కొడుకు ఏడికెళ్ళి దొరకడు. కానీ మరి ఎవరు పిన్గా చూపిస్తారో మరి ఏందో మరి ఎవరు చూపిస్తారో అనుకొని చిన్నగా పోయినట. పోయేసరికి వాళ్ళు చిన్నగా అదేదో ఆ కంప్యూటర్ ఓపెన్ చేసిరంట, సీసీ కెమెరా ఓపెన్ చేసి ఇగోడు నీ కొడుకు అని చూపించారంట. ఈ బండి 100 ఇచ్చా నాదే సార్, ఈ బండి వెనక ఉన్న మూట ఏంటిదిరా అనగానే తడబడుతున్నాగానే 2 పెట్లు పెట్టేసరికి అలా సార్ ఆ బండి మీద ఉన్నది నేనే, ఆ మూట నా కొడుకుదే, నా కొడుకుని నేనే చంపినా. ఎందుకు చంపినవరా? మరి చంపేది నీ వంతే, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేది నీ వంతే, దోలాడమని చెప్పేది నీ వంతే, మరి ఏడికెళ్ళి దోలాడతాం ఎటు చంపిన ఎటు దోలాడతావు అని పోలీసులు అడిగిరంట. సార్ నా కొడుకు పుడతనే గుండెకు గింత ఓలు పెట్టుకొని పుట్టిన రంధ్రం ఉన్నది, ఆయనకి ఎప్పుడు చూసినా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దవాఖాన ఖర్చు పెట్టి నా పానం తాగమైపోయింది. ఇంట్లోకి పోయేసరే నా పిల్లం ఒక్కనాడನ್ನು కూడా నన్ను ప్రశాంతంగా ఉండించే కాలం లేదు. ఎంతసేపటికి ఏమక్కర కన్నావు పిల్లల్ని, ఎందుకు కన్నావు సాధలేని ఎందుకు కన్నావు అని ఇక అనరాని మాటలు అంటుంది సార్. అందుకోసం ఏగలేక నా కొడుకుని చంపినని చెప్పిండట. అవునా అక్బరు? ఆరే లజ్జ తప్పినవాడా? కొడుకు పుట్టిండు, ఇప్పుడు కొడుకు తప్పది. ఇప్పుడు అని దేవుడు రాత రాసినట్టు పుట్టిండు, అయిపోయింది. వాడు బతికాని రోజులు బతికేయాలి, తర్వాత చచ్చిపోయినట్టు అదో లెక్క. కానీ నువ్వు ఇంట్లో నీ భార్య తిడుతుందని నువ్వు ఆర్థికంగా లేకుండా నీ దగ్గర పైసలు లేకుంటే పుట్టిన దాని ఏం తప్పు చెప్పు? ఉత్త పుణ్యానికి మీ కడుపులో పుట్టిన పాపానికి పొరగాన్ని నీ చేతనే అని చంపితివి. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అల్లారు ముద్దుగా పెంచిన కొడుకుని
చంపుకున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుని చెప్పు. ఇవాళ ఉత్తగా అయిపోద్దా పంచాయ్. చక్కదానంగా సీసీ కెమెరాల్లో ఏడపోతే ఆడ ఉందంట ఈయన ముచ్చట. బండి చాలు చేసిన కాంచి మొదలుకుంటే ఆడు కొనవై మూసినది లేచిన దాకా మొత్తం వేడికాడు కెమెరాలు అవపడదంట. ఇంక అప్పుడు నోరెళ్ళ పెట్టిండట. చూడరిగో ఆర్థికంగా లేకపోతే గిసోని ముచ్చట వస్తుంది. అందుకోసమనే ఏమంటారు కదా, చేతనైనప్పుడే 4 రాళ్ళు ఎరకేసుకోవాలా. గిసోటి పొరగాళ్ళకో లేకపోతే మనకో లేకపోతే ఇంటోళ్ళకో ఏదైనా రోగాలు నొప్పులు వచ్చినా కానీ దవాఖానకో బేవకాలను చూపించుకునే ఆలోచన చేస్తే బాగుంటుంది. కాకపోతే ఈ పొరగాని విషయం ఏంటంటే పుడతనే గుండెకు ఓలు పెట్టుకొని పుట్టింది కాబట్టి దానికి ఓడేం చేసేయలేదు. కానీ చంపడం మాత్రం మహాపాపం. చక్కదనాల పొరగాని చంపి మళ్ళీ ఈడే పోయి కంప్లైంట్ ఇచ్చేస్తే పోలీసులు కూడా లోపలేసి ఈ విమానం మోతం వేస్తారు కదా మొత్తం ముచ్చట మొత్తం బయటికి వెళ్ళి తీసిందట. ఇంకో గసోడి ముచ్చట వచ్చింది. జర ఓలానే గిసోడి పని చేసే ఆలోచన ఉంటే జర మమ్మగాని మానుకుని ఉపాయం చేయరు.